టొబాకో డే. ప్రతి ఒక్క ఆర్గన్ ఇన్వాల్వ్ చేసే టొబాకో అనే మహమ్మారిని అరికట్టుదాము. మన వంతు సహాయం చేయాలని, టొబాకోకి పూర్తిగా నో చెప్పాలని, వెదర్ ఇట్ ఈస్ ఎ డైరెక్ట్ టొబాకో, ఇండైరెక్ట్ టొబాకో ఆర్ టర్షరీ స్మోక్, ఈ మూడు కూడా చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దల పిల్లల వరకు కూడా అరికట్టాలి. తప్పకుండా నో చెప్పాలి. సాయం సంస్థ వారు ఇంతవరకు చేసిన సహాయమే కాకుండా ఇక ముందు జరిగే కార్యక్రమాల్లో కూడా ప్రమోట్ చేసి మన సమాజాన్ని టొబాకో ఫ్రీ సమాజంగా చేసుకోవాలని కోరుతున్నాను. సాయం ఇచ్చే ద్రవ్యం అది నిరర్థకంగా ఇవ్వకుండా సామాన్యుడి తీరం వరకు వెళ్ళాలి. అది విద్యా సంబంధమైనది కానీ, ఆరోగ్య సంబంధమైనది కానీ, హాస్పిటల్ యాజమాన్యం కానీ, వేరే నీడీ పీపుల్కు ప్రత్యక్షంగా యాప్ ద్వారా సమాజ హితానికి అందించే సహాయాన్ని అభినందిస్తూ ఇవాళ ఓగూరు నాగేశ్వరరావు గారి గౌరవ పెద్దలు కొలాబరేట్గా సాయం వారు చేసేటువంటి ఒక యజ్ఞతుల్య కార్యక్రమానికి ముందుగా నా అభినందన, ఆశీర్వాదం. ఈ టొబాకోకి సంబంధించిన పదార్థాలు చుట్టా, బీడీ, సిగరెట్, వాటి వల్ల 15, 18, 20 సంవత్సరాల్లోనే చిన్నపిల్లలు చనిపోవడం జరిగిందనమాట. ఈ విషయాన్ని నేను మనసులో పెట్టుకుని ఇది వరల్డ్ నో టొబాకో డే, ఇంతకుముందు 40 years నుంచి నేను చేస్తూ ఉన్నాను. నో టొబాకో మంత్. ఈ రైతులకి మనం అవగాహన పరిచి ఆ రైతులు ఈ పొగాకు పంటని పండించుకోకుండా వేరే ప్రత్యామ్నాయ పంటలను పండించే విధంగా మనమందరం కూడా కృషి చేయాలని, ఈ కార్యక్రమానికి సాయం వాలంటరీ ఆర్గనైజేషన్ తోడుగా ఉండి వారు కూడా మాతో కలిసి ఈ కార్యక్రమంలో పాలు పంచుకున్నందుకు నేను చాలా వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈ విధంగా గవర్నమెంట్ కూడా టొబాకో బ్యాన్ చేయటం కానీ, కంట్రోల్ చేయటం కానీ, ఆయన సప్లైని తగ్గించడం కానీ, దాని మీద రిస్ట్రిక్షన్స్ పెట్టడం కానీ చేయటం వల్లనే దీన్ని కంట్రోల్ చేయగలము. మా నాన్నగారి చుట్ల తాగుతుంటే మీ చుట్ల ఖర్చుతో ఒక అబ్బాయిని డాక్టర్ని చేయించంటే ఆ స్ఫూర్తితో మా నాన్నగారు నన్ను డాక్టర్ని చేశాడు. అట్లానే ఇట్లా ఎంతోమంది స్ఫూర్తిని పొంది ఎంతోమంది డాక్టర్లని, నిపుణుల్ని ఈ పవిత్ర భారతదేశానికి అందించవలసిందిగా మనస, వాచ, కర్మణ కోరుకుంటున్నాను. డాక్టర్ ఓగూరు నాగేశ్వరరావు గారు 40 సంవత్సరాలుగా చేస్తున్నటువంటి ఈ కార్యక్రమంలో నేను ఇంచుమించుగా 13 సంవత్సరాలుగా వారితో ఆదర్శ ఫౌండేషన్ తరపున కోఆర్డినేషన్ చేస్తున్నాను. డొనేషన్ లేకుండా నడిపిస్తున్నటువంటి ఏకైక సంస్థ డాక్టర్ ఓగూరు నాగేశ్వరరావు ఫౌండేషన్. ఇవాళ సాయం సంస్థ రవీంద్ర భారత్లో 3 లక్షల రూపాయలు నిరుపేదలకు స్కాలర్షిప్స్, ఎడ్యుకేషన్ మీద వారు ఖర్చు పెట్టడం జరిగింది. సాయం సంస్థ డిజిటల్ మీడియా ద్వారా సిగరెట్ తాగడం వల్ల, టొబాకో ఉత్పత్తుల వల్ల ఏం నష్టపోతున్నాం, మా వంతు కార్యక్రమం జర్నలిస్టులతో పాటు సాయం సంస్థ కూడా ఉందని చెప్పినటువంటి సంస్థ దినకర్ ఫౌండర్ గారికి నమస్కారాలు తెలియజేస్తూ